హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? మేము కూడా అందరం బాగున్నామండి. రీసెంట్గా వీడియో చూశారు కదా, షార్ట్స్లో పెట్టాము. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి పవర్ ఉమెన్ అని ఇచ్చారు. సో ఇదంతా కూడా నాదే కాదండి, మీ అందరిది కూడా. సో మీరు అభిమానించే ఆ అభిమానం, ఆ ప్రేమ వల్ల నాకు వచ్చే ఒక జోష్ అనమాట. దానివల్ల నేను ఇలా వర్క్ చేయగలుగుతున్నాను. సో నా చుట్టూ ఉండే అందరిది కూడా ఇది. సో ప్రతి ఒక్కరికి నేను ఇక్కడ మా వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, అందరిది ఇది, మన అందరిది అని. సో ఒక పవర్ ఉమెన్ అనగానే మనం ఒక్కరమే కాదు కదా, వాళ్ళందరి సపోర్ట్ వల్లనే మనం ఇలా. కాకపోతే వాళ్ళ వర్క్ వాళ్ళు ప్రాపర్గా చేస్తే, మన వర్క్ మనం ప్రాపర్గా చేస్తే బాగుంటుంది. కానీ మనం వెళ్ళి వాళ్ళ వర్కో లేదంటే ఇంకొకరి వర్కో చేస్తూ ఉంటే మనం మన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేం. ఇది చాలా కరెక్ట్ కదా. సో జీవితంలో మనకి ఇవన్నీ కూడా మన లెసన్స్, మనం నేర్చుకునేవి. సో వేరే వాళ్ళ వర్క్లోకి మనం వెళ్ళకూడదు, మన వర్క్లో మనం ప్రాపర్గా ఉండాలి అనేది. సో అదే కాకుండా ఈ పవర్ ఉమెన్కి మెయిన్ మా బ్యాక్గ్రౌండు. సో వాళ్ళందరి సపోర్ట్, మా ఫ్యామిలీ. సో మా హస్బెండ్ అవ్వచ్చు, నా పేరెంట్స్ అవ్వచ్చు, నాకు మా అబ్బాయి, మా అమ్మాయి, వీళ్ళందరూ కూడా వాళ్ళ వర్క్ వాళ్ళు ప్రాపర్గా చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి నేను నా వర్క్ నేను ప్రాపర్గా చేయగలిగాను. సో వీళ్ళ కింద ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళంతా స్టాఫ్, వాళ్ళ వర్క్ వాళ్ళు క్లియర్. ఇలా ఉండబట్టే ఈ సంస్థకి ఒక మంచి పేరు వచ్చింది. సో ఇది అందరిది అని నేను అందుకే చెప్తుంటాను. సో మేము మా వాళ్ళందరికీ కూడా పార్టీ ఇచ్చుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటే పవర్ అనగానే ఏదో స్ట్రాంగ్ అని ఇలా అని కాదు, ఒక కరెక్ట్గా ఒక విజన్తో పనిచేసే వాళ్ళే. సో వాళ్ళే పవర్ ఉమెన్స్. అది ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా సరే వాళ్ళ విజన్ ఏదైతే ఉంటుందో దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి. సో అది ఈవెన్ మన ఇంట్లో ఉన్నా సరే ఒక ప్రాపర్గా ఫుడ్ వండాలి, అందరికీ ప్రాపర్గా హెల్త్ ఉండేటట్టు చూడాలి. ఇది కూడా ఒక విజనే అండి. సో ఇలాగే ప్రతి ఒక్కటి కూడా ఎవరు ఏ ప్లేస్లో ఉంటే వాళ్ళు దాన్ని కంప్లీట్గా మనకి సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు వర్క్ కానీ చేయగలిగితే డెఫినెట్గా ప్రతి ఇంట్లోనూ ఒక పవర్ ఉమెన్ ఉంటుంది. సో నేనైతే చాలా మీ అందరికీ రుణపడుతూ ఉన్నా. ఇంకా నాకు బాధ్యత పెరిగిపోతూ ఉంది. ఒక పక్క హ్యాపీగా ఉంది, కానీ ఇంకో పక్క కొంచెం భయంగా కూడా ఉంది బాధ్యతలు పెరుగుతుంటే. ఎందుకంటే ఆఫ్టర్ 50 నేనైతే చాలా వరకు రిలాక్స్ అయిపోవాలనుకున్నా, కానీ ఇంకా పెరిగిపోయింది, బాధ్యత అనేది పెరిగిపోతూ ఉంది. సో అసలు టైమే తెలియట్లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దాదాపు 12 అవర్స్ అనాలా, మేబీ 15 అవర్స్ అనాలో చెప్పలేను. అంత చాలా హ్యాపీగా ఉంది. అసలు వర్క్ చేసినట్లేదు, కానీ డేస్ అలా వెళ్ళిపోతున్నాయి. అసలు ఇంత లోపలే మనకి హాఫ్ ఇయర్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే, 5 months ఎప్పుడు అయిపోయింది 25 అనేది చాలా వండర్గా అనిపిస్తుంది. ఇది కూడా ఒక అదృష్టమే, అలా రోజులు వెళ్ళిపోవడం కూడా. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాగే మనం ఏదనుకుంటే అది సాధించే వరకు ప్రయత్నించండి. ఎవరు వర్క్లో వాళ్ళు హానెస్ట్గా ఉంటే డెవలప్మెంట్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో ఇంకా స్టార్ట్ చేస్తాను మిమ్మల్ని బోర్ కొట్టించకుండా. ఈరోజు మార్నింగ్ మనం ఫస్ట్ అవర్లో చూడబోయేది ఫస్ట్ ఫ్యాబ్రిక్స్. ఈ ఫ్యాబ్రిక్స్ వచ్చేసరికి 3 వెరైటీస్ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఇవి మల్మల్, తర్వాత వచ్చి ముంగా కాటన్ ఉంది, తర్వాత ఫిన్లే ఆర్గండి ఉంది. ఇవన్నీ కూడా 300 లోపల రేంజ్ అండి. ప్రతి ఒక్కటి పీస్ ఇది. అంటే ఇది ఓపెన్గా మనకి చెప్పాలంటే మనం శారీస్కి ఫ్యాబ్రిక్ తెచ్చినప్పుడు కట్ చేస్తాం. ఒక్కొక్క శారీ 6 meters కట్ చేస్తాం కదా, అప్పుడు మనకి ఒక్కొక్క పీస్లో థాన్లో కొన్ని 2 meters, కొన్ని 3 meters అలా మిగిలిపోతూ ఉంటాయి. కొన్ని 1 meter ఉంటాయి, 1.5 meter ఉంటాయి. అవన్నీ కూడా ఇలా ప్రింట్ చేయించేసి నేను వెబ్సైట్లో పెట్టిస్తున్నాను. ఎందుకు అంటే ఈ ఫ్యాబ్రిక్స్తో చిన్నపిల్లలకి లెహెంగాస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, చిన్నవి చాలా ముద్దుగా చేసుకోవచ్చు. అండ్ పెద్దవాళ్ళు అయితే టాప్స్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఈ ఫ్యాబ్రిక్స్ కానీ, ఈ 3 ఫ్యాబ్రిక్స్ టాప్స్లో అలవాటు చేసుకున్నారంటే ఇంకా అసలు మళ్ళీ వదలరు మీరు. అంత సాఫ్ట్గా, అంత హాయిగా ఉంటాయి. ట్రై చేయండి. ఇవి మల్మల్, ప్యూర్ మల్మల్ 120 కౌంట్లో మన శారీస్లో ఉండే ఫ్యాబ్రిక్కే, సేమ్ ఫ్యాబ్రిక్. కాకపోతే ఎన్ని మీటర్స్ ఉంది ఈ సెట్ మొత్తం అనేది మనకి డిస్క్రిప్షన్లో ఇస్తారు వెబ్సైట్లో. దాన్ని చూసి మీకు అది సరిపోతుందా ఫ్యాబ్రిక్ లేదా అనేది చూసుకొని తీసుకోండి. ఇందులో కటింగ్ ఉండదు, కంప్లీట్ పీస్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి.
చూసారా, బాగుంది కదా. ఇదైతే కలంకారీ చిన్న పీస్, ఇది జస్ట్ బాగుంది కదా, మంచి చీకు కలంకారీ, బర్డ్స్, ఇవన్నీ శారీ డిజైన్సేను. ఎందుకంటే మనం ఎక్కువ మంది మిక్స్ అండ్ మ్యాచింగ్ ఇలా చేసుకోవడానికి మంచి కాటన్ శారీ ప్లెయిన్ కట్టుకోవాలనుకోండి, వాటికి బ్లౌజులకి కానీ అలా చాలా బాగా యూజ్ అవుతాయి. ట్రై చేయండి. ఇది మల్మల్ అండ్ ఇది వచ్చేసరికి ముంగా కాటన్. సో ముంగా కాటన్లో ఇలా ప్రింట్స్ చాలా బాగున్నాయి. సో బ్లౌజెస్ కూడా చేసుకోవచ్చు మీరు హ్యాపీగా, బాగుంటాయి, లైఫ్ ఉంటుంది. బ్లాక్, పిచ్ వైట్ అండ్ గ్రీన్, బిగ్ బార్డర్, ఫ్లోరల్, ఇది కూడా బిగ్ బార్డర్, కలంకారీ, కలంకారీ అండ్ కిడ్స్ డిజైన్, ర్యాబిట్స్, ఇది కూడా ర్యాబిట్స్, గద్ ప్రింట్ అండ్ ఫ్లోరల్ అండ్ జిగ్జాగ్. సో ఇవ్వండి 3 ఫ్యాబ్రిక్స్, మల్మల్, ముంగా కాటన్ అండ్ ఆర్గండి. ఈ 3 వెరైటీస్ కూడా ఇప్పుడు వెబ్సైట్లో పెడుతున్నారు, ఒకసారి చెక్ చేయండి. మీకు ఎవరెవరు ఏ వెరైటీస్ చేయించుకుంటున్నారో కూడా నా కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.